తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు దసరా పండుగ సందర్భంగా తన సొంతూరు కొండారెడ్డిపల్లికి రానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈ గ్రామంలో సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీఎం గ్రామంలోనే ఉండనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొని గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి సీఎం కొడంగల్లో బస చేయనున్నారు. గతంలో అభివృద్ధికి నోచుకొని కొండారెడ్డిపల్లి గ్రామం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోల్ మోడల్ విలేజ్ గా గుర్తింపు పొందింది. ఈ గ్రామానికి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా 134 కోట్ల రూపాయల వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం కొండారెడ్డి ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకైనా ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడ చేరబోతున్నారు. ప్రజెంట్ మనం కొండారెడ్డిపల్లి గ్రామంలో చూడొచ్చు. కాన్వాయ్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాన్వాయ్ లోనే ఆయన గ్రామానికి వెళ్తారు. అక్కడ నుంచి జమ్మి చెట్టు గారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజలతో మమేకమవుతారు. దాదాపు 6 గంటల పాటు కూడా కొండారెడ్డిపల్లి గ్రామంలోనే ఉంటారు. ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరు కూడా చేరుకోవడం జరిగింది. మనం రైట్ సైడ్ లో చూడొచ్చు. ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తారు. హెలిప్యాడ్ ద్వారానే ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ హెలికాప్టర్ దిగిన వెంటనే ఆయన ఈ కాన్వాయ్ ద్వారా ఆయన విలేజ్ కి వెళ్తారు. రైట్ సైడ్ లో మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే ఎస్పీ గైక్వాడ్ తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి. పూర్తిగా కొండారెడ్డిపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మంత్రులంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కొండారెడ్డిపల్లి గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాలు పాల్గొనబోతున్నారు. 2 గంటల తర్వాత పూర్తిలో మాత్రం ఇక్కడ సంబరాలు అయితే చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి అంగరంగ వైభవంగా అంటే ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రతి ఏడాది కూడా దసరా పండుగకి ఇక్కడికి వస్తుంటారు. ఆనవాయితీగా వస్తుంది. సీఎం హోదాలో 2వ సారి ఆయన ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితి. గ్రామస్తులంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూడడానికి కూడా పూర్తి మహిళలు ఇప్పటికే ఆయన కోసం వేచి చూస్తున్న పరిస్థితి. అందరూ కూడా దసరా పండుగ కావడంతో ఎక్కడైతే ఉన్నారో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడైతే నివసిస్తున్నారో వారంతా కూడా కొండారెడ్డిపల్లి తన స్వగ్రామానికి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత రాత్రి వారంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 2 గంటల తర్వాత నుంచి 8 గంటల వరకు కూడా ఈ కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలతోనే మమేకమవుతారు. ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. ఇక్కడ కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా ఆయన మమేకమవుతూ వారితో మాట్లాడతారు. అక్కడ ఉన్న వారికి ఉన్న సమస్యలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఆప్యాయంగా పలకరింపు ఉంటుంది. అలాగే ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరులు కూడా చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాటు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకున్న తర్వాత మొదటగా ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఆంజనేయ టెంపుల్ ఆయనకు సెంటిమెంట్. ఆయన ఏదైతే జెడ్పీటీసీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే నామినేషన్ వేస్తారో ఆ నామినేషన్ మొదటగా ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత తన నామినేషన్ వెళ్తారు. అది ఆయనకు సెంటిమెంట్. ఈ నేపథ్యంలో మొదటగా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ ని ప్రత్యేక పూజ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రజలతో అక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తారు. ఆ స్టేజ్ వద్ద కూడా ప్రజలతో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ఆయనతో కూడా అయితే దసరా ఉత్సవాల సంబరాల్లో పాల్గొంటారు. పూర్తిలో మాత్రం భారీగా ఏర్పాటు అయితే కూడా జరుగుతున్నాయి. కనీవిని కొండారెడ్డిపల్లి గ్రామం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది. ఎందుకంటే 120 కోట్ల పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ కూడా ప్రారంభోత్సవాలు చేశారు. సో పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తారు. దేశంలోనే 2వ విలేజ్ అని చెప్పేసి కొండారెడ్డిపల్లి గ్రామం. ప్రతి ఇంటి పైన కూడా సౌరశక్తికి సంబంధించిన సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మొత్తానికైతే కొండారెడ్డిపల్లి గ్రామం మునుపెన్న లేని విధంగా ఈసారి పూర్తి స్థాయిలో మాత్రం అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో రావడం పట్ల కూడా సీఎం హోదాలో 2వ సారి రావడం, అలాగే కొండారెడ్డిపల్లి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించిన పట్ల కూడా కొండారెడ్డిపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీఎం రాక కోసం కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 2 గంటల నుంచి 8 గంటల వరకు కూడా కొండారెడ్డిపల్లి గ్రామంలోనే ఉంటారు. ఆ తర్వాత 8 గంటలకు ఇక్కడ నుంచి బై రోడ్ అయిన
సొంత నియోజకవర్గం ఏదైతే కొడంగల్ నియోజకవర్గం అక్కడికి వెళ్తారు. కొడంగల్లో రాత్రి అక్కడే బస చేయబోతున్నారు. పూర్తిస్థల మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటనకు సంబంధించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కొండారెడ్డిపల్లి గ్రామంలో కావచ్చు, అలాగే కొడంగల్ కూడా అదే రీతిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తును ఇప్పటికే ఏర్పాటు చేశారు. దసరా పండుగ కాబట్టి దసరా పండుగకు పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి చూడడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, 1 కాదు 2 కాదు, ఏకంగా 134 కోట్ల రూపాయలతో 18 రకాల అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా వీధి దీపాలు కానీ, మిల్క్ చిల్లింగ్ సెంటర్ కానీ, వెటర్నరీ హాస్పిటల్ కానీ, మంచినీటికి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా చాలా రకాల పనులు అయితే చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి? ఓకే రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.